డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. రోజుకో మలుపు తిరుగుతూ అందరికీ దిమ్మ తిరిగేలా ట్విస్టులు బయటకొస్తున్నాయి. ఈ మలుపును చూస్తుంటే ఈ డ్రగ్స్ వ్యవహారంలో చాలా మందికి సంబంధాలు ఉన్నాయని అనుమానం రాకమానదు. ఇప్పటికే చాలా మంది సినిమా ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న సిట్ బృందానికి ఆధారాలు బాగానే దొరుకుతున్నాయి. ప్రస్తుతం 12 మందిని విచారించాలని భావించిన సిట్ బృందం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను సిట్ అధికారులు విచారించారు. తనకు డ్రగ్స్ అలవాట్లేదని, ఓ ఈవెంట్ సందర్భంగా పబ్ లో 2-3 సార్లు మాత్రమే కెల్విన్ ని కలిశారని చెప్పుకొచ్చారాయన. అంతకు మించి అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతన్ని తర్వాత ఎప్పుడూ కలవలేదని కూడా విచారణలో పూరి చెప్పారట. ఎన్ని మార్లు ప్రశ్నించినా తనకు డ్రగ్స్ అలవాట్లేదని, కెల్విన్ తెలియదని పూరి చెప్తున్నప్పటికీ సరైన ఆధారాలతో సిట్ ఆయన్ను కార్నర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ కార్యాలయానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు వచ్చారు. మరోవైపు పూరి డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అన్నది నిర్ధారించడానికి ఉస్మానియా ఆసుపత్రి నుంచి మెడికల్ సర్జన్ కూడా ఒకరు సిట్ కార్యాలయానికి వచ్చారు. పూర్తి రక్త నమూనాలు సేకరించారు. మొదట కెల్విన్ ఎవరో తెలియదన్న పూరి ఆ తర్వాత ఈవెంట్ మేనేజర్ గానే తెలుసని పేర్కొన్నారు. కెల్విన్ తో తనకు పరిచయాలు లేవని అన్నప్పుడు జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్ ఫోటోలు చూపించిన సిట్ అధికారులు కెల్విన్ అకౌంట్ లోకి పూరి డబ్బులు పంపించిన ఆధారాలు కూడా చూపించారట. దాంతో పూరి జగన్నాథ్ అవాక్కైనట్లు సమాచారం. చార్మి ప్రధాన పాత్రలో వచ్చిన జ్యోతిలక్ష్మి మూవీ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో పూరితో పాటు కెల్విన్ కూడా ఉన్నట్లు ఆ ఫోటోలో కనిపిస్తోంది. ఆ కార్యక్రమంలోనే చార్మి పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. చార్మికి శుభాకాంక్షలు చెప్పేందుకు కెల్విన్ వచ్చినట్టు తెలుస్తోంది ఆ ఫోటోలో. ఈ ఫోటో డ్రగ్స్ కేసులో పూరిని ప్రశ్నించేందుకోసం సేకరించిన సిట్ అధికారుల నుంచి వచ్చిందా లేక సినిమా పరిశ్రమ నుంచి వచ్చిందా అనే విషయం తెలియకపోయినా సోషల్ మీడియా మాత్రం ఇప్పుడు పూరిని ప్రశ్నిస్తోంది. మరి ఈ ఫోటో చూపించిన వెంటనే పూరి కంగు తిన్నారట. మరి విచారణకు హాజరు కాబోయే చార్మి దీనిపై ఏం సమాధానం చెప్తారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఫోటో మాత్రం ఇప్పుడు చాలా మందిని విస్తుపోయేలా చేస్తోంది.